హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివర్ ఇండి గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తానమాట. 465 కిలోమీటర్లు అయితే నేను తిరిగి ఉన్నాను. దీని తర్వాత చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. వాటన్నిటిని రాసి పెట్టుకోండి. నేను క్లియర్గా మీకు అన్ని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారంటే మీకు ఈ వెహికల్ ఎలా ఉందనేది కొనే వాళ్ళకి, అలాగే కొనాలనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వెహికల్ గురించి నేను క్లియర్గా అన్నీ రాసుకున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు మెసేజ్లో వీడియో పెట్టినప్పుడు నాకు మెసేజ్లో చాలామంది ఈ విధంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అని చెప్పి కొన్ని మెసేజ్లు పెట్టారనమాట. వాటి పరంగా నేను అన్నీ క్లియర్గా మీకు రాసుకొని క్లియర్గా నేను చెప్తాను అనమాట. దీంట్లో నా అనుభవం మీకు దీంతో షేర్ చేస్తాను. మీ అన్ని సమస్యలకు దీంట్లో పరిష్కారం అయితే ఉంటుంది. అలాగే దీనికి సర్వీస్ వచ్చి ఇంకా చేయలేదు. నేను ఒక 490 కిలోమీటర్లు దగ్గర నేను యూజ్ చేసి ఉన్నాను. 1000 కిలోమీటర్లకి సర్వీస్ అనమాట. 1000 కిలోమీటర్లు అయినాక సర్వీస్ కాస్ట్ ఎంత అయింది, మొత్తం అన్నీ మీకు సర్వీస్ వాళ్ళు ఎలా చేశారు, సర్వీస్ సపోర్ట్ బాగుందా లేదా, ఇవన్నిటి గురించి మనము ఆ వీడియోలో మాట్లాడుకుందాం. నేను అప్పుడు క్లియర్గా మీకు వీడియో పెడతాను అనమాట. మీకు క్లియర్గా దీంట్లో అన్నిటికీ మీకు సమాధానం అయితే ఉంటుందన్నమాట. రివర్ ఇండి గురించి నేను క్లియర్గా మీకు అప్పుడప్పుడు నేను దీని గురించి వివరిస్తూనే ఉంటాను. కొనాలనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఛార్జింగ్ విషయానికి నేను చెప్పాను కదా, రేంజ్ అయితే నాకు 110 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది. ఛార్జింగ్ టైం అయితే మనకు దగ్గర 5.5 అవర్ అయితే నాకు పడుతుంది. 6 అవర్స్ కూడా పడుతుంది అనుకోండి. కానీ దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. 6 అవర్స్ అంటే ఇప్పుడు మనకు కమర్షియల్గా ఉండే చోట అయితే మనకు 5.5 అవర్లోనే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇంటి దగ్గర అయితే కనుక మనకు 6 అవర్స్ ఖచ్చితంగా ఛార్జింగ్ టైం అయితే పడుతుందండి. ఎందుకంటే మనకు హౌస్లో మనకు కరెంటు పవర్ కొంచెం తక్కువ ఉంటుంది. కమర్షియల్గా అయితే కనుక పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల మనకు ఆ టైం వేరియేషన్ అయితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకు 2 డిస్క్ బ్రేక్లు, బ్రేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. బ్రేకింగ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ విజిబిలిటీ గురించి, లైట్ విజిబిలిటీ ఎలా ఉంది అని అయితే అడగడం జరిగినది అనమాట. నాకైతే ఓకే, కంఫర్టబుల్. నేను ఎక్కువ లైట్ గురించి చెప్పాలని అంటే నాకైతే పెద్దగా ప్రాబ్లం అయితే లేదు, బాగానే ఉండింది. లైటింగ్ అయితే బాగానే ఉండిందనమాట. ఇంకొకటి నాకు మిర్రర్స్లో కొద్దిగా అనిపించింది, కొంచెం మిర్రర్ పెద్దవి ఉంటే బాగుండేదని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మనం పోయేటప్పుడు బ్యాక్ సైడ్ జనాలు కొద్దిగా ఏ వెహికల్స్ వచ్చినాయనేది కొంచెం ఫ్రీగా కనపడుతుంది. ఇంకా డిస్ప్లే గురించి చూసుకుంటే దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్షన్లు, మొబైల్ యాప్స్ సంబంధించి అవన్నీ ఉండదు. మొబైల్కి యాప్ అయితే ఉంది, రివర్ యాప్ అని ఒకటి ఉంటుంది. దాంతో మనము కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో చూస్తున్నారు కదా, 65% ఛార్జింగ్కి 79 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మీకు గమనించవచ్చు, 65 కిలోమీటర్స్ 14% ఎక్కువ నెట్ అప్పటికి లెక్క. మనకు ఇది దగ్గర నాకైతే నేను డబుల్ వెయిట్ కదండి, 120 kgs వెయిట్ ఉంటాను నేను. నాకు కూడా 110 కిలోమీటర్స్ 120 కూడా వస్తుంది ఒక్కోసారి. అది మీకు క్లియర్గా దీంట్లో చెప్తున్నాను అనమాట. మీకు మోడ్స్ పరంగా కూడా 3 మోడ్స్ ఉంటాయి మీకు, రైడ్ అండ్ ఎకో అండ్ రైడ్ అండ్ రష్. నేను ఎక్కువ ఎకోలోనే యూజ్ చేసేవాడిని. నేను రైడ్ మోడ్ కూడా ఎప్పుడో ఒకసారి ఏదైనా అర్జెంటుగా ఎమర్జెన్సీ అంటే కనుక రైడ్ మోడ్ యూజ్ చేస్తాను అనమాట. అలాగే దీంట్లో మీరు చూస్తున్నారు కదా, రష్ మోడ్కి అయితే మనకి 65 to 49 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 65%కి 49 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అలాగే రైడ్ మోడ్లో 65%కి 59 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. మైలేజ్ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్గా మనకు మైలేజ్ అయితే వస్తుందండి. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ఇంకా ఫ్రంట్ గ్లవ్ బాక్సుల గురించి అంతా మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీకు రోడ్ అపీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఖచ్చితంగా 10 మంది మిమ్మల్ని చూస్తారు, అంత బాగుంటుంది అనమాట వెహికల్. చాలామంది నాకు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకునేటప్పుడు కలర్స్ కూడా చెప్పారనమాట. నేనైతే ఎల్లో కలర్ అయితే నాకు
షోరూమ్ అతనే ఎల్లో కలర్ తీసుకోమని అయితే చెప్పారనమాట. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఎల్లో కలర్ నీకు బాగుంటుంది అని అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా దీంట్లో పార్కింగ్ మోడ్ అయితే ఉంది. పార్కింగ్ మోడ్ మనము ఒక లాంగ్ ప్రెస్ చేసామంటే ఆన్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ కావాలంటే మనకు 5 కిలోమీటర్ స్పీడ్లో బ్యాక్ వెళ్ళొచ్చు రివర్స్ మోడ్లో. అలాగే ఫ్రంట్ కావాలంటే మనకు ఫ్రంట్ ఒక 5 కిలోమీటర్ స్పీడ్లో, అంటే లగేజ్ తీసుకునేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఫ్రంట్ ఉండే గ్లవ్ బాక్స్ అండి. ఇది గ్లవ్ బాక్స్ అంటే ఏదో ఆషమాషిగా ఉండేది కాదండి. కరెక్ట్గా మనం ఏదైనా వస్తువులు దాంట్లో క్లియర్గా పెట్టుకోవచ్చు అనమాట. కింద పడిపోవడము, జారి పడిపోవడం, అంటే ఇది మనం డోర్ తీసినప్పుడు పడిపోవడం లాంటివి అయితే ఏమీ దీంట్లో జరగదండి. సీట్ కవర్ అయితే నేను ఓన్గా వేయించుకున్నాను. వాళ్ళ దగ్గర అది 1088 సంథింగ్ ఎంతో చెప్పారు. ఈ కలర్ కాంబినేషన్లో కావాలనుకుంటే మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని గమ్ముగా అయిపోయానండి. ఇక దీంట్లో మనకు గ్యాబ్రియల్ తీసుకున్నాను, అలాగే లేడీస్ ఫుట్ రెస్ట్ తీసుకున్నా, అలాగే మనకు ఫుట్ బోర్డ్ మీద కవర్ అయితే వేయించుకున్నాను అనమాట, మ్యాట్. అలాగే నేను వైజర్ అయితే తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అండి. ఇంకా మీరు బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఎలా ఉందనేది. బ్యాక్ వచ్చి మనకి నెంబర్ ప్లేట్ దగ్గర లైట్ అయితే వస్తుంది, ఇండికేటర్స్ సైడ్లో లోపలికి ఉంటాయి, అదొకటి అడ్వాంటేజ్ అనమాట. అలాగే మనకు బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా చాలా బాగుంటుంది, చాలా లైటింగ్ వస్తుందండి. అది డార్క్ టైంలో చూసారంటే మీరు సూపర్గా ఉంటుంది. అలాగే వాళ్ళ రివర్ బ్రాండింగ్ కానీ అవన్నీ కూడా దీంట్లో చూడడానికి మంచి లుక్ అని చెప్పొచ్చు. అలాగే రీజన్ మోడ్ కూడా బాగా వర్క్ అవుతుందండి. మనకు రీజన్ మోడ్ ఫస్ట్ స్టార్టింగ్లో నాకు రీజన్ మోడ్ కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత రీజన్ మోడ్ పవర్ఫుల్గా వర్క్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు అంటే మాటికి మనకు ఒక గుర్రం తోలుతున్న ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా లేకుండా దాన్ని వాళ్ళు బాగా కంట్రోల్ చేశారని చెప్పొచ్చు. చాలా బాగుండింది నాకు. ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత బాగుందన్నమాట. ఇంకా మనకు బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకు 43 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. అది కూడా మనకు ఎలా ఉంటుంది, లోపల లైటింగ్ అంతా ఉంటుంది, కానీ మనకు ఎలా వస్తుంది అని అంటే దాన్ని మనం క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే ఒక రకంగా మనకు ఇలా క్రాసింగ్గా ఉంటుంది అనమాట. దీనివలన హెల్మెట్ అన్నీ పడుతున్నాయి దాని లోపల. వాళ్ళు హెల్మెట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది, హెల్మెట్ అంతా పడుతుంది. కానీ అది ఒక రకంగా క్రాస్గా ఉండడం వలన మనం ఏదైనా వస్తువు వేస్తే అట్లా క్రాస్గా లోపలికి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. కాబట్టి అదొక చిన్న కాన్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్లాట్గా ఉంటే ఇంకా కొంచెం మనం పెట్టుకున్న వస్తువులు మనం కరెక్ట్గా సర్దుకొని దాంట్లో పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉండేది. ఇది ఇట్లా ఉండడం వలన ఏమవుతుందంటే జారి లోపలికి అయితే వెళ్ళిపోతున్నట్టయితే అనిపిస్తుంది అనమాట. అలాగే సీట్ అండి, సీట్ చాలా క్వాలిటీ, చాలా బాగుంది. అసలు నేను సీట్ కవర్ వేసేదానికి వెళ్ళినప్పుడు సీటు కవర్ వేసే వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ దేంట్లోనూ కూడా ఈ సీట్ వచ్చినంత వెయిట్ కానీ ఈ సీట్ ఉండేంత క్వాలిటీ కానీ ఏ వెహికల్లో లేదని చెప్పడం అయితే జరిగిందనమాట. దీనివల్ల నాకు కొంచెం సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు మనం తప్పుగా వెహికల్ అయితే తీసుకోలేదు, మనం తీసుకున్న వెహికల్ కరెక్ట్గానే ఉందనేది నాకు అనిపించింది అనమాట. అలాగే ఇంకా రోడ్ గ్రిప్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయండి. ఇక దీని ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు 1,42,999 రూపాయలు మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వస్తుంది. ఫుల్ కాస్ట్ చూసుకుంటే మనకు ఆన్ రోడ్ ప్రైస్ 1,52,850 రూపాయలు, సంథింగ్ 882 రూపాయలు అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు సబ్సిడీ వచ్చి 5,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. అలాగే మనకు ఇన్సూరెన్స్ 8,683 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. రిజిస్ట్రేషన్ మనకు 1,200 రూపాయలు వస్తుంది అనమాట. ఇవన్నీ కలుపుకొని మనకు 1,52,882 రూపాయలు అయితే వస్తుంది. ఇంకా మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, అలాగే ఎక్స్ట్రా వారంటీ ఇవన్నీ మనము తనిగా తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ తీసుకొని మనం కూడా తీసుకున్న తర్వాత మనకు ఇంత అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే 1,52 అంటే మనకు దగ్గర ఒక 1,62, 63 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ప్లస్ ఎక్స్ట్రా వారంటీ 1,200 రూపాయలు మనకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ పోను మనకు ఈ కాస్ట్ అయితే వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా వెహికల్ ఎలా ఉందని. వెహికల్ గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్పాను. ఇంకా మనకు దీంట్లో మొబైల్ యాప్ ఉంది, రివర్ యాప్ అనేసి. ఆ రివర్ యాప్ వలన మనకు ఏం లాభం అని అంటే మన వెహికల్ ఎక్కడుందని కనుక్కోవచ్చు. అలాగే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంతసేపు ఛార్జింగ్ పడుతుందని ఉంటుంది, అలాగే ఎంత ఛార్జింగ్ ఉంది అవన్నీ చూసుకోవచ్చు. ఒకరోజు మనం ఎంత జర్నీ చేసాము, ఎక్కడెక్కడ ఆపేసాము, ఎన్ని కిలోమీటర్లు ఆపాము, ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్గా తెలియజేస్తుంది అనమాట. కాబట్టి యాప్ కనెక్టివిటీ ఉంది. కానీ వీళ్ళు మామూలుగా ఏతర్లో కానీ, ఓలాలో కానీ, చేతకులో కానీ వచ్చినట్టు కాల్ కనెక్ట్ కానీ, బ్లూటూత్ ఆప్షన్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉండవండి. కాబట్టి
అదొకటి మీరు మనసులో పెట్టుకోండి. మిగతా అన్నీ నాకు అవన్నీ అవసరం లేదండి. నాకు ఎందుకంటే నాకు ఓన్లీ నేను పెట్రోల్ వెహికల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్కి ఎందుకు వచ్చానంటే ఓన్లీ రేంజ్ కోసం. నేను పెట్రోల్ని వదిలేసి ఓన్లీ మైలేజ్ కోసం నేను వచ్చానమాట. ఒకసారి నేను ఛార్జింగ్ పెడితే 110 కిలోమీటర్లు నాకు మైలేజ్ వచ్చేటప్పుడు నేను 1 లీటర్ పెట్రోల్ కొనాలంటే నాకు 110 రూపాయలు పెట్రోల్ పెడితే 35 కిలోమీటర్లు మాత్రమే రేంజ్ వచ్చేది. దీని లెక్కన మీరు చూసుకోండి. ఒకవేళ 110 కిలోమీటర్లు మనకు కావాలి అని అనుకుంటే దగ్గర 350 రూపాయలు పెట్రోల్ కొట్టించాలండి. కాబట్టి నాకు దీంట్లో సేఫ్ అయినా నేనైతే అనిపిస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ అన్నీ చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా బాగుందండి. నాకు నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను అనమాట. అంటే కొన్ని మనకు అన్నీ ఉండే వెహికల్ అయితే ఏవి దొరకవండి. ఖచ్చితంగా ఏదో ఒక లోపం అయితే ఉంటుంది. దీంట్లో కూడా చిన్నవి ఉన్నాయి, కానీ దాన్ని మనం నోటీసబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. నాకైతే ఫుల్ అండ్ ఫుల్ నా బాడీ వెయిట్కి నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందని అయితే నేను చెప్తానమాట. కాబట్టి మీరు కూడా మీకు ఒకవేళ ఈ వెహికల్ కొనాలనుకుంటే ఈ వీడియోలో నేను చెప్పినట్టన్నీ మీరు మనసులో పెట్టుకొని తర్వాత మీకు కావాలనుకుంటే కనుక కొనుక్కోండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.